నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చినకరాక రోడ్డు దుస్థితి అధ్వానంగా తయారైంది. తారు రోడ్డు మార్జిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కంకర బయటపడి తరచూ వాహనాలు జారి ప్రమాదాలకు గురవుతున్నాయి. సుమారు 15 గ్రామాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. నిత్యావసర వస్తువులు జిల్లా కేంద్రం, మండల కేంద్రానికి వెళ్లేందుకు జనం ఈ రోడ్డుపైనే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. పంట ఉత్పత్తులు జాతీయ రహదారి వైపు తరలించాలంటే ఈ రోడ్డు మీద నుంచే వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కేవలం 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా రావడం లేదని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ఇళ్లకు చేరాలంటే భయపడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు రూపురేఖలు మార్చాలని కోరుతున్నారు. సంవత్సరాల క్రితం ఒక రోడ్డు వేశారు. అది ఒక 2-3 సంవత్సరాల కల్లా పోయేసింది. దాని తర్వాత మరి అధ్వానంగా ఉంది. గుంతలుగా పడిపోయి ఉన్నాయి. చాలా మందికే చెప్పినాము, చాలాసార్లు అర్జీలు కూడా ఇచ్చాము. ఎంఈఓ ఆఫీసులో కానీ మా సచివాలయంలో కానీ ఇచ్చాము. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏది పట్టించుకునేది లేదు. ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వమైనా పట్టించుకుంటుందని ఆశగా చెప్తున్నాము. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక మా మీద దయ ఉంచి ఈ సిమెంట్ రోడ్డుగా అన్న ప్రొవైడ్ చేసుకోవడం బెటర్ అనుకుంటాను. రైతులు అందరూ కలిసి కూడా ఏం మాట్లాడినా ఏం చేసినా ఓట్లు అప్పుడే వచ్చిన వాళ్ళే కానీ మిగతా అప్పుడు ఎవరూ కనిపించకుండా ఇదవుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే చిన్నపిల్లలు స్కూల్కి రోడ్లోకి వెళ్ళాలైనా నడుచుకొని వెళ్తుంటే కష్టంగా ఉంది. మధ్యలో రిజర్వాయర్ కాబట్టి అలుగు ఉంది. ఆ అలుగు దాటే కార్యక్రమంలో వర్షాకాలంలో ఒక 10 రోజులు దగ్గర పిల్లలు స్కూల్కి కాలేజీకి కూడా దాటి వెళ్ళలేకపోతున్నారు. ఈ గ్రామంలో ఉంచి ఒడ్లు రోడ్డు బైపాస్ మీదకి పోవాలంటే ఈ గతుకుల్లో లారీలు కూడా వచ్చి మా ధాన్యం కూడా పట్టుకోవడానికి అవకాశం లేక నాకు తిప్పలు పడుతున్నాం సార్. లారీలు కూడా అవకాశం వచ్చేదానికి రోడ్డు బాగలేక రావటం లేదు సార్. దాని గురించి మీరు బాగా వినియోగించి మాకు ఒక రోడ్డు వేసే అవకాశం కల్పింది. రావడానికి కూడా ఇబ్బంది పడి రోడ్డు బాగలేక ఊళ్ళోకి రావటం లేదు సార్. ఏ కాడికి రోడ్డు బైపాస్ మీదకి పోవాల్సిందని మేము